నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మనందరికీ తెలుసు, పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకున్నారు, ఆకాష్ జగన్నాథ్ అని చెప్పి. అంటే మనకి తెలిసింది ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం నేమ్ చేంజ్ చేసుకున్నారు అని చెప్పారు. అంటే ఈ ఆకాష్ జగన్నాథ్ అనేది న్యూమరాలజీ ప్రకారం ఆయన లైఫ్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? లైఫ్లో అంటే కాకపోతే ఆ పేరుకి ఈ పేరుకి పెద్ద తేడా ఏం లేదు. అంటే న్యూమరాలజీ పరంగా ఎవరు మార్చిచ్చారన్న మనకైతే తెలియదు, కానీ ఒకసారి విశ్లేషణ చేయమని చెప్పేసి మన వాళ్ళు అడిగితే నేను ఒకసారి చేస్తున్నాను దీని గురించి. అయితే నా భక్తివన్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే న్యూమరాలజీ పరంగా ఏదైనా చేంజ్ చేసినా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాల వలన 100% సక్సెస్ అయ్యేది మనకుంటుంది. కానీ ఒక పేరు వల్లనో, ఒక మొబైల్ నెంబర్ వల్లనో, లేకపోతే ఒక కంపెనీ పేరు వల్లనో మనం సక్సెస్ అనేది ఉండదు. కాకపోతే దాదాపు మనం చెప్పే వాటిలో దాదాపు ఒక 3 నేను ఒకసారి చెప్తాను. ఒకటి, ఫస్ట్ మన మొబైల్ నంబర్. ఆల్రెడీ మనం ప్రతి ఎపిసోడ్లలో చెప్పుకుంటూనే ఉన్నాము. మొబైల్ నంబరు, నేము, ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ నేము, మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మ్యారేజ్ డేట్ కరెక్ట్గా లేకపోతే మ్యారేజ్ డేట్ కూడా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మేము చేసుకున్నాం, దానివల్ల సక్సెస్ కూడా పొందుతున్నాము. నెక్స్ట్ వెహికల్ నంబరు, హౌస్ నంబరు ఇవన్నీ కరెక్ట్గానే చేసుకోవచ్చు. మనిషికి సిగ్నేచరు, ఇవన్నీ ఒక 50% అయితే ఇవన్నీ కలిపితే ఇంకొకటి ఉంది, వాస్తుకు సంబంధించింది జియో స్ట్రెస్ అని. అది ఒక ఆరా శక్తి అనమాట. ఆల్రెడీ మొన్న లాస్ట్ ఎపిసోడ్స్లో నేను చెప్పాను, అది మీరు చూసుకుంటే కనుక సరిపోతుంది. జియో స్ట్రెస్, ఈ జియో స్ట్రెస్ వలన మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇది నేమ్ పరంగా ఒకటి చేయమన్నారు. మొబైల్ నంబరు, నేము, బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేటు, వెహికల్ నంబరు, ఇవన్నీ మనకు న్యూమరాలజీలో ఖచ్చితంగా కావాల్సిందే. మినిమం ఖచ్చితంగా 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవి చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన పేరు గురించి అడిగారు. మొబైల్ నెంబర్ ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పేరు, ఒక మొబైల్ నెంబర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే అతను రిలేషన్షిప్ బాగా కొనసాగించుకోవడం కోసము ఒక పేరు, మొబైల్ నెంబర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్లో. తర్వాత మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క సక్సెస్ కానీ, మనకు టెన్షన్ ఫ్రీ ఉండడం కానీ, ఇవన్నీ కూడా జియో స్ట్రెస్ ఆరా ఉంటుంది. ఇప్పుడు మనకు గుడికి వెళ్తే ఎంతైతే అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ మన ఇంట్లో జియో స్ట్రెస్ నుంచి తొలగిస్తే అలాంటి అట్మాస్ఫియర్ వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది దాని నుంచి కూడా ఉంటుంది. అయితే ఈరోజు పేరు గురించి మనం తీసుకుందాం. ఆకాష్ పూరి అని ఆయన ఒక 2-3 సినిమాలు కొన్ని చేశారు. అంటే 50-50లో వచ్చినాయి కాబట్టి అదొకటి. ఇక్కడ ఏంటంటే ఆకాష్ అనేది ఎస్హెచ్ అనే పేరు ఒకటి, ఇది మంచిది కాదు. ఎస్హెచ్ కాంబినేషన్ ఉండకూడదు. ఈ పేరును కూడా అలాగే కొనసాగించారు మళ్ళీ. ఓకేనా. మళ్ళీ పూరి అనేది వస్తే ఏంటంటే పూరి జగన్నాథ్ అని నేను ఒకసారి మన వీడియోలో కూడా చెప్పాను. నేను పూరి జగన్నాథ్ అని ఆయన పిలుస్తారు కదా. జగన్నాథ్గా ఉన్నప్పుడు చాలా సక్సెస్ ఉన్నది ఆయనకు. ఇప్పుడు అన్ని లాస్లు నడుస్తున్నాయి పూరి జగన్నాథ్ గారికి చాలా వరకు. ఈ పూరి అని తీసేస్తే బాగుంటుంది. ఒక దేవుడి పరంగా దేవుడి పేరు వేరు. ఇట్లా మనుషులకు వచ్చే పీ లెటర్తో స్టార్ట్ అయిన వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కువ సర్వీస్లో ఉంటారు, కానీ మనీ ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పి ఇది తీసేసుకోమని కూడా చాలాసార్లు నేను చెప్పాను. పూరి జగన్నాథ్ గారికి ఖచ్చితంగా మంచి డైరెక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పూరి అనేది తీసేసి జగన్నాథ్గా, లేకుంటే జగన్నాథ్ పూరిగా మార్చుకున్నా బాగుంటుంది. ఎందుకంటే ఇది 8 ప్లానెట్, 8 నెంబర్కి వస్తుంది. 8 నెంబర్ ఏంటంటే స్లో మూమెంట్ ఉంటుంది. ఇదేమో జే వచ్చేసి 1, ఇది కింగ్ చేస్తుంది. ఇక్కడ స్లో మూమెంట్ ఉండాలా, కింగ్ స్టార్ట్ చేసుకుంటూ కింగ్ మూమెంటే ఉండాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి ఆయనకి ఏ సినిమా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ సినిమాలు చేసినా, ఎట్లయినా డైరెక్షన్ చేసినా అన్ని ఫెయిల్యూర్ స్థాయికి వెళ్ళిపోయి, ఒక మన రీసెంట్గా ఇల్లు ఏదో ప్రాబ్లం అయింది అది ఇది అని చెప్పి కూడా చాలా వరకు వచ్చాయి న్యూస్. అయితే ఇక్కడ పూరిని తొలగించారు. ఓకే, సూపర్, వెల్ అండ్ గుడ్. జగన్నాథ్ పెట్టారు.
కానీ ఇక్కడ ఆకాష్లో ఎస్హెచ్ కాంబినేషన్ ఓకే, ఎందుకంటే 50-50 నిర్వీర్యం అయిపోతుంది, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ పేరులో ఆకాష్ పూరిలో ఈ పేరుని టోటల్ చేస్తే 29 వస్తుంది, అంటే 2 ఇక్కడ. ఓకే. తర్వాత ఇది చాల్డియన్ పద్ధతి అంటాము. నెక్స్ట్ ఇది పైథాగరన్ పద్ధతి, ఇది కూడా బాగానే ఉంది ఈ పేరుకైనా కూడా. ఇది కూడా పద్ధతిలో ఇది ఓకే. ఇదేంటంటే 50-50 చేపిస్తుంది 2 ఉంటే. ఇది 100% ఓకే. ఇక్కడ నేమ్ నంబర్ అంటాం, ఇది కూడా సేమ్ 2కి వచ్చింది కాబట్టి ఇది కూడా 50-50. ఇక్కడ ఇది పిరమిడ్ అంటాం దీన్ని. పిరమిడ్లో ఇది 50-50, అంటే 50 కూడా కాదు, 10% ఓకే ఇది, అంతేగాని మూమెంట్ స్లో. ఆయన పూరి ఉన్నందుకు ఒకటి, ఇది పిరమిడ్లో 62 వస్తుంది, ఇది ఇట్లా అవుతుంది. ఇక్కడ కొంచెం చేంజెస్ కనబడుతున్నాయి. ఎట్లా అంటే ఈ ఎస్హెచ్ కాంబినేషన్ అట్లాగే వదిలేశారు, ఇదొకటి. తర్వాత ఇది కూడా సేమ్ 29 అయినా 38 అయినా సేమ్ కదా, సేమ్ ఇక్కడ కూడా ఇదే ఫలితాన్ని ఇస్తుంది, 50-50. ఓకే. ఓకేనా. ఇక్కడ ఇది చాల్డియన్ పద్ధతి, ఇది పైథాగరన్ పద్ధతి అంటాం. ఈ పైథాగరన్ పద్ధతిలో 46 వచ్చింది. నాకు తెలిసి ఇది ఓకే చేసి పెట్టినట్టున్నారు ఈ పేరుని. ఇక్కడ 1 వస్తుంది, ఇది ఇక్కడైనా ఓకేనే, ఇక్కడైనా పర్ఫెక్టేనే. కానీ చాల్డియన్ పద్ధతి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది సెకండరీ అన్నమాట, అంటే ఒక 40% 30% కన్నా ఎక్కువ పనిచేయదు ఇది. ఇక్కడ కూడా సేమ్ నేమ్ నంబర్ అంటాము, 2 వచ్చింది, ఇది కూడా 50-50. నెక్స్ట్ వచ్చేసి ఇది పిరమిడ్, ఇక్కడ కూడా 9 వచ్చింది, ఇది కూడా పర్ఫెక్టే. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, దీంట్లోనేమో ఒక్కసారే ఇది పర్ఫెక్ట్. కొంచెం ఇక్కడ 2 చోట్ల పర్ఫెక్ట్ వచ్చింది, కానీ ఇది రావాలి. మెయిన్ చాల్డియన్ పద్ధతి మెయిన్గా బాగొస్తే చాలా బాగుంటుంది ఆ పేరు. ఎందుకంటే ఈ పేరుకి పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. అది ఎవరు మార్చిచ్చారో వాళ్ళు ఒకసారి చూసి దీనిలలో కొంచెం కరెక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ కరెక్షన్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇక మనం ఇప్పుడు లైవ్లో వాళ్ళని ఎవరైతే మార్చారో వాళ్ళని అవమానించేది కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే కనుక ఆయనకు చాలా బాగుంటుంది. మెయిన్గా పూరి జగన్నాథ్ గారికి నేను డైరెక్షన్ కాబట్టి ఆయన ఫ్యాన్ కూడా నేను. కానీ పూరి తీసేసి జగన్నాథ్గా మార్చుకుంటే కనుక చాలా బాగుంటుంది పూరి జగన్నాథ్ గారు. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే ఇది చూసి ఈ పరంగా, ఎందుకంటే ఇంకొకటి ఆకాష్ గారిది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో 25/7/1997, ఆయనది 7/4 కోడ్, అంటే కేతువు ప్లస్ రాహువు, వీళ్ళిద్దరి ప్రభావం ఉంటుంది. చాలా మంచిదే డేట్ ఆఫ్ బర్త్ అయితే. కానీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మనం పేరిస్తే ఇక్కడ 7కి చంద్రుడికి 7, ఇది కేతువుకి చంద్రుడికి అస్సలు పడదు. ఇప్పుడు క్షీరసాగర మదనంలో చంద్రుడు రాహుకేతువులనే వాళ్ళ తల ఖండించడానికి కారణం చంద్రుడు అని చెప్తారు. ఇక్కడ ఈయన 25 డేట్ ఆఫ్ బర్త్ అయితే 2, అంటే అస్సలు ఆ పేరుకి అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వదు. 30 పోనీ ఇది ఓకేలే అని స్టార్టింగ్లో పెట్టుకున్న పేరైనా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అదే 2లో ఇచ్చారు. డేంజర్ అది అందుకనే మంచిది కాదు. దీన్ని కొంచెం మార్పు చేర్పులు చేయొచ్చు, అది చేస్తే కనుక చాలా బాగుంటుంది. చేసుకోగలరని నా విన్నపం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.